శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 51వ శ్లోకము. భ్రమరాంబాపతి అయిన మల్లికార్జునుని భ్రమరాధిపతిగా నిరూపించి ఆ భ్రమరాధిపతిని తన మానస కమలమునందు విహరించుమని శంకరులు వేడుకుంటున్నారు. భృంగీ చానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః సత్పక్షస్సు మనో వనేషు స పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఈ శ్లోకములోని విశేషణములన్నీ భ్రమరాంబాధిపతి అయిన శ్రీశైల మల్లికార్జునునికి తుమ్మెదల అధిపతికి అన్వయించేలా శ్లేషలో కూర్చబడ్డాయి. ఈ శ్లోకమునకు భావము: తనకు భక్తుడైన భృంగీశ్వరుని కోరికను అనుసరించి నాట్యము చేయుటయందు ప్రమోదము కలవాడును, ఆడు తుమ్మెదల కోరికను అనుసరించి స్వేచ్ఛా నటనయందు మిక్కిలి ప్రీతిగలది అయిన భ్రమరపతి. గజాసురుని మదము నడిచినట్టివాడు ఏనుగుల చెక్కిళ్ళయందలి మదమును కోరునట్టిది భ్రమరాధిపతి. జగన్మోహిని రూపం ధరించి ప్రకాశించే విష్ణుమూర్తియందు అనురాగము కలవాడు శివుడు. ప్రకాశించే వసంత ఋతువునందు అధిక ప్రీతి కలది భ్రమరపతి. మిక్కిలి తెల్లని శరీరము కలవాడు శివుడు. మిక్కిలి నల్లని మేను కలది భ్రమరపతి. మన్మధునిచే భయగౌరవపూర్వకముగా కొట్టబడినట్టివాడు శివుడు. అరవిందాది కుసుమములు బాణములుగా గల మన్మధుడిచే ఆదరింపబడేది భ్రమరాధిపతి. దేవతలను, పండితులను, సజ్జనులను రక్షించడంలో పక్షపాతం కలవాడు శివుడు. పూలు తోటలయందు అధికారము గలది తుమ్మెద. ఆ జగత్ప్రభువై ప్రకాశిస్తూ శ్రీశైలంలో నివసించే భ్రమరాంబాపతి అయిన శివుడు తుమ్మెదల రేడు నా మనఃపద్మమునందు సాక్షాత్కరించి స్వయముగా విహరించుగాక. ఈ శ్లోకంలో శంకరులు భ్రమరాధిపతి అనగా గండు తుమ్మెదను పోలిక చేసుకొని భ్రమరాంబాపతి అయిన శ్రీశైలవాసి అయిన ప్రభువు మల్లికార్జునుని వర్ణించారు. భ్రమరాధిపతి తుమ్మెద ఆడు తుమ్మెద ఇచ్ఛను అనుసరించి సంచరిస్తుంది. శివుడు భృంగి అనే ప్రమథగణములలోనివాడు. శివద్వారపాలకుడు అయిన నందికేశ్వరుని ఇచ్ఛను అనుసరించి నాట్యం చేస్తాడు. భ్రమరపతి తుమ్మెద ఏనుగుల మదజలమును గ్రహిస్తుంది. శివుడు గజాసురుని మదాన్ని అణచాడు. తుమ్మెద వసంత ఋతువుచే ఆనందిస్తుంది. శివుడు మాధవుని ద్వారా ఆనందించాడు. తుమ్మెద ఝంకారము చేస్తుంది. ఈశ్వరుడు ప్రణవనాదంతో కూడుకున్నవాడు. తుమ్మెద మిక్కిలి నల్లని ఆకృతి కలది. శివుడు తెల్లని ఆకారం గలవాడు. తుమ్మెద భ్రమరాధిపతి. శివుడు భ్రమరాంబకు అధిపతి. తుమ్మెద మన్మధునిచే సహాయంగా స్వీకరింపబడుతుంది. శివుడు మన్మధునిచే బాణలక్ష్యముగా చేసుకోబడ్డాడు. తుమ్మెద అనగా భ్రమరాధిపతి. పూల తోటలయందు ఆసక్తి కలవాడు. శివుడు కూడా విష్ణువు వలె రక్షణకర్తయే. శివుడు కూడా విష్ణువు వలనే అనేక అవతారాలు ధరించాడు. శివుడు దక్షిణామూర్తిగా అవతరించి సనకాదులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. యక్షరూపాన్ని ధరించి దేవతల అహంకారాన్ని పోగొట్టాడు. కిరాత రూపం ధరించి బ్రహ్మను శిక్షించాడు. అర్జునునికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. విష్ణువు అత్యావతారములు ధరించినట్లుగా శివుడు అనేక చోట్ల జ్యోతిర్లింగమూర్తిగా వెలిశాడని శాస్త్రములు చెప్తున్నాయని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు తెలిపారు. అంతేకాక శ్రీ విద్యారణ్య స్వామివారు వారి పంచదశి అనే గ్రంథంలో ఈశ్వరాః సర్వ ఏవైతే పూజితాః ఫలదాయినః అనగా ఈ ఆకారములన్నీ ఈశ్వర రూపములే అని, పూజిస్తే వారు ఫలములను ఇస్తారని వ్రాశారని కూడా తెలుపున్నారు. కాబట్టి అదృష్టవంతులు, శ్రద్ధ గలవారు శ్రీశైల మల్లికార్జునుని వంటి జ్యోతిర్లింగమూర్తులను సేవించి ధన్యులవుతారు. సర్వః సద్బుద్ధిం ఆప్నోతు.
ప్రతి వ్యక్తికి శివుని పూజించాలనే సద్బుద్ధి కలుగుగాక. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.